చాపు చదివేద్దా చాపు చదివేద్దా చూడా చాపు చదివేద్దా సమ్మతించి నేను చాపు చదివేద్దా అలారి కన్నుతో మనిషి చదివేదా సూర్య చంద్రురాజు కన్నుతో నిలుచుకు చదివాడు సూర్య చంద్రురాజు తాము చూసి నా తక్షణం మహామంత్రి ఈ జాబు చూసిన తక్షణమే నేను ఇక్కడ డెలివరీ కచేరికి పోవలేను. సరే నీ వద్ద తొడతమని అత్తపురాని అరిగి నా బాలిన నా తమ్ముడైన చంద్రరాజును ప్రవేశపెట్టుకురా. అలాగని పిలిపిస్తానప్పా. సరే అట్లా గెదురుకోద్దు. వీళ్ళ జ్వరం వస్తే అయినా కొడుకు చూపిస్తాడు, బెదురుకుంటానే ఉంటాడు. పోరారే నన్ను పోరారే పాతలడానం పాటిక మాతల పోచెక్కన సంబాకిన మలు కడక పక్క తాళి కట్ట మోడక్క మాడకన్న సచ్చిన కొడుకు అర్థం కాక. ఆహా ఉయ్యాలొచ్చినాయి ఊరిలో దిగినాయి కొడుకులగన్న తల్లి కొనరమ్మ ఉయ్యాల. ఉయ్యాలో ఉయ్యాల ఉయ్యాలో ఎంబెట్టి కొందామమ్మ ఎండిది ఉయ్యాల. పలుబోసి కొందామమ్మ పగిడిది. ఉయ్యాలో ఉయ్యాల జై బలధరణ చంద్ర మహారాజుకే. శరణము
బంగారు మిఠాయి యాల యవ్వారము ఏల్ బస్సుల్లో పోతావు బస్సుల్లో వస్తావు బస్సులో నీ పని ఎరకాయ పిల్ల యాల యవ్వారము నా గుడుగుడు దండ గులుగు మిఠాయి బత్తాసు పిల్ల బంగారు మిఠాయి యాల యవ్వారము సుఖీవత్సలుగా నువ్వు రేలు పెడతలేరా మహామంత్రి మంచిది మహాత్మా నా పల్లి బట్టి కులగోత్రమైన అయినా అలాగే వెళ్తాను ఆలకించరా అలాగేనప్పా వీరా భారత వీరు కుమార వివరం మొదలు పేదియా. హై, చక్కగా వివరం మొదలు పేదియా. హై, దక్షిణ దేశము రాముడికి తన రాజ్యము. హై, మూడు కొండల నడుము ఉన్నది ఆ ముఖ్యమైన కోట. హై, మూడు నాలుగు కొండల నడుము ఉన్నది ఆ నైమదించు కోట. ఆ ఏడు కొండల నడుము ఉన్నది ఆ ఎనిమిదించు కోట. హై, 10 కొండల నడుము ఉన్నది ఆ 11 కోట. హై, మహామంత్రి మహారాజా దక్షిణ దేశం రామచంద్రకోట రాజ్యమేలుతాము. సరే 3 గొడల నడుము ఉన్నది ముఖ్యమైన కోట. ముఖ్యమైన కోట 4 గొడల నడుము ఉన్నది నయమచెంచు కోట. నయమ చెంచుకోట 7 గొడల నడుము ఉన్నది ఎండి చెంచు కోట. వెండి చెంచుకోట 10 గొడల నడుము ఉన్నది పగడ చెంచు కోట. అవునప్పా ఎల్లవేళల రణము అంటుంది మాది రామచెంచు కోట. సరే హట్టి రామచెంచు కోట వెళ్తున్నది. వేలుతున్నది ఎవరైందలా వెళ్తున్నా ఆలకించరా ఎవరెవరప్పా రామచెంచు కోట ఏలుతున్నారే హై మహమ్మద్రి భూదేవమ్మ భూదేవమ్మ భూపతి రాజు భూపతి రాజు మాకు ఇరువురు అన్నదమ్ములు. సరే అట్టి భూపతి రాజు కుమారులైన అయినా ఎటువంటి ప్రకటనలు అలాగే తెలుతున్నారు ఆలకించరా అలాగేనప్పా ఆహా ఆహా సూర్యచంద్రుడు ధనుచంద్రుడు సూర్యచంద్ర రాజు పేరు చెప్పితే ధనుచంద్ర రాజు పేరు చెప్పితే దండే పూలేది. హై మహమ్మద్రి సూర్యచంద్రరాజు ఓయ్ ధనుచంద్రరాజు ఆ ఇరువురు అన్నదమ్ములు. సరే అట్టి సూర్యచంద్రరాజు పేరు చెప్పగానే పేరు చెప్పగానే చుక్కలు చలా చలా రాలును. సరే ధనుచంద్రరాజు పేరు చెప్తే చెప్పగానే దండంత కూలును. అవునప్పా అట్టి పాత చచ్చుకోట వెళ్తున్నాం. ఆహా. పాత పాలగాలంటారు మాతో. అలాగేనయ్యా అదిగాక కాక ఇంకా చెప్తారా ఆలకించరా అలాగేనప్పా